హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ 22 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి. అది కూడా బందర్ రోడ్, ఏలూరు రోడ్ మరియు బెంజ్ సర్కిల్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో అసలు ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు అనమాట అండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి విజయవాడ సిటీ యనమలకుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఏ అపార్ట్మెంట్ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. దీనికి ప్లింత్ ఏరియా అనేది 570 SFT అనేది ఇచ్చారు. కామన్ ఏరియా కింద 140 SFT ఉందండి. అలానే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. చూడొచ్చు మీరు, ఇండిపెండెంట్గా ఉంటుంది అన్నమాట. లిఫ్ట్ కూడా ఉంది. సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇవ్వడం జరిగిందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. అలానే వాల్ కెరీర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో పాటు స్టెన్సిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 20 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో మీరు కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి. 2 బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేసిందనమాట అండి. మీరు బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 22 లక్షల RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 22 నుంచి 23, 24, 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి, కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. విజయవాడ సిటీ యనమలకుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. SFT పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ SFT అనేది 1160 SFT ఇచ్చారండి. సో మనకి ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్ అండి. సో కింద అంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనమాట. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో చూడొచ్చు మీరు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా మనకి ఒక 8 years లోపే అవుతుందండి. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదన్నమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం బ్యాంక్ ఆప్షన్లో 23 లక్షల RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 37 లక్షల నుంచి 42 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్ కిందే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో చూడొచ్చండి, ఒక ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది. సో చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది. మనకి కేవలం 23 లక్షల RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో రేట్ అనేది పెరిగిద్ది అనమాట. అది సుమారుగా 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి, కాంపిటీషన్ని బట్టి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ SFT అనేది 1400 SFT ఇచ్చారనమాట. చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి. మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది.
సో అన్డివైడెడ్ షేర్ కింద మనకి 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఈ ప్లాట్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. సో ఈ ప్లాట్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 5 years లోపే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి, రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో ఈ ఫ్లాట్ మనకి కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. లిఫ్ట్ సౌకర్యం ఉంది, అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. సో మనకి వేలంపాటలో 30 లక్షల నుంచి స్టార్ట్ అయింది అనమాట వేలంపాట. అది 35 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో చూడొచ్చండి, ఎల్ షేప్ హాల్ నుంచి అనేది ఇచ్చారనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు, మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. మనకి హాల్కి బ్యాక్ సైడ్ 2 bedrooms అనేవి వస్తాయండి. డైనింగ్ స్పేస్ పక్కనే కిచెన్ కూడా ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. సో మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 45 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 800 SFT వస్తుంది. అలాగే పార్కింగ్ ఎస్ఎఫ్టీకి 20 SFT అనేది ఇస్తున్నారనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 20 feet రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఇది గొల్లపూడి 1 Centerకి దగ్గర గంగానామ టెంపుల్ పక్కన వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 19 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట్లో స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 19 నుంచి 20 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 30 లక్షల దాకా వాల్యూ చేసే ప్రాపర్టీ కేవలం 19 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి, ఒక ఆఫర్ ప్రైస్లో బ్యాంక్ ఆప్షన్. సో దీనికి టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది చూడొచ్చు, చాలా చాలా అంటే బాగుందన్నమాట అండి. సో మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట, 33 feet రోడ్డు వస్తుందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd floorలో ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి 1100 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 18,60,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 19, 20 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కరెన్సీ నగర్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ డెకెట్లానికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఒకసారి. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది. సో అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ అనేది చాలా పెద్ద ఎస్ఎఫ్టీ వస్తుందండి, 1100 SFT వస్తుంది అనమాట. మనకి మేజర్ వర్క్స్ అయితే ఏం లేవండి, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఒక ఆఫర్ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ. కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. అలాగే బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సో చూడొచ్చు, మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది మీకు. సో అసలు మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ పక్కన మనకి రామచంద్ర నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 1000 SFT ఇస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి.
సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. అన్నీ కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. కేవలం 24,10,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. ఇక్కడ నుంచి మనకి వేలంపాట్లో ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 25, 26 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట. సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైస్కి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, ఒక్కసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ఫ్లాట్ అనేది. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో 100 ఫీట్ రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో చూడొచ్చండి, ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదండి మీరు, అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు ఇచ్చారనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇదంతా కూడా పార్కింగ్ సెల్లర్ అనమాట అండి. పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట మనకి. అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనకి ఇది కేవలం 28,07,000 ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఇది ఒక ఇండిపెండెంట్ లాగా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది. సో మనకి లోపల విజిటింగ్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి, మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 28,07,000 ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట అండి. అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సుమారుగా 29 అయినా వెళ్ళొచ్చు, 30 అయినా దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. మంచి క్లాస్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ ఏరియాలో మనకి 149 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన G+1 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. సో మంచి రెసిడెన్షియల్ జోన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ఈస్ట్ నార్త్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో చూస్తున్నారు కదండి, రోడ్స్ అన్నీ కూడా మనకి 33 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఈ బిల్డింగ్ అండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అనమాట. మొత్తంగా ఇది 149 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనమాట అండి. సో మనకి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు అనమాట, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి. సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 1,21,00,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి వేలంపాట్లో. అది 1,30,00,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే 1,50,00,000 పైన వాల్యూ చేసిద్దండి. అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో డీమార్ట్ రోడ్లో మనకి 363 గజాల్లో సెమీ కమర్షియల్ G+2+ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సౌత్ ఫేసింగ్లో కూడా మనకి రోడ్ అనేది ఉందన్నమాట. 10 ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట. మంచి కమర్షియల్ సెంటర్ అనమాట అండి ఇది. సో మనకి ఎదురుగా 4 షట్టర్స్ అనేవి ఉన్నాయండి. బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్ అనేది ఉందన్నమాట. రెంటల్ పరంగా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. సుమారుగా మనకి 70 నుంచి 80 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి నెలకి.
సో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 2,55,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్ కాబట్టి సేల్కి వచ్చిందండి. సో మనకి బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్ అనేది 2,55,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది వేలంపాట్లో అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది సుమారుగా 2,60,00,000 అవ్వచ్చు, 65 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలాగే బంద్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి 5 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. సో ఈ గ్రూప్ హౌస్లోనే అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన గ్రూప్ హౌస్ అనమాట అండి. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇదంతా మనకి పార్కింగ్ సెల్లార్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, పార్కింగ్ సెల్లార్ అనమాట. సో మనకి గ్రూప్ హౌస్లో 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి సుమారుగా ఎస్ఎఫ్టీ అనేది 850 ఎస్ఎఫ్టీ వస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కింద 26.72 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనం ఇప్పుడు ఫ్లాట్ లోపల అనేది వీడియో చూద్దాం ఒకసారి. సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్అవుట్ సింహద్వారం అనేది ఇవ్వడం జరిగిందండి. మంచి వుడ్ వర్క్ అయితే చేశారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారు. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో ఇవ్వడం జరిగిందండి. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. ఎదురుగానే ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. కబోర్డ్ వర్క్ అయితే ఏం చేయించలేదండి, జస్ట్ సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ హాల్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఉందండి. సో మనకి కిడ్స్ బెడ్రూమ్ పక్కనే బాల్కనీ స్పేస్ అనేది ఉందన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా బాల్కనీ వ్యూ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపుగా 30% వరకు తక్కువకే వచ్చిందండి బ్యాంకాక్స్లో. కేవలం ఇది 24 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఈ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి షెల్ఫ్స్ అనేవి ఇచ్చారండి, సిమెంట్ ర్యాక్స్. అలానే హాల్ పక్కన మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉందన్నమాట అండి. సో చూస్తున్నారు కదా, 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. సో మనం కిచెన్ స్పేస్ కానీ బాత్రూమ్ స్పేస్ మరియు హాల్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 24 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ప్రాపర్టీని ఒక్కసారి చూడండి, మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఈ ప్రాపర్టీ అనేది. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. సో మనకి ఆప్షన్లో 24 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది ప్రైమ్ లొకేషన్ ఉయ్యూరు విలేజ్లో 142 గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ రోడ్డు అనేది మనకి బస్సు వెళ్ళే రోడ్డు అనమాట. ఉయ్యూరు మెయిన్ సెంటర్కి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం వస్తుందండి బస్ స్టాండ్కి. అలాగే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 21 కిలోమీటర్ దూరంలో ఉండే ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. అలానే బ్యాక్ సైడ్ మనకి హౌస్ కూడా ఉందన్నమాట అండి. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా 1.5 year అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 feet రోడ్ వస్తుందండి. సో ఈ బిల్డింగ్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట.
సో ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 37,12,500 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 38, 39 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో లోపల చూడొచ్చండి, ఇదంతా మనకి హాల్ స్పేస్ అనమాట. కిచెన్ స్పేస్ పక్కనే బెడ్రూమ్ స్పేస్ కూడా ఇచ్చారండి. అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి షాప్స్ మరియు హౌస్ కలిపి 30,000 పైన రెంట్స్ అనేవి వస్తాయండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నెంబనూరు ప్రైమ్ లొకేషన్లో 145 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, ఈ ఓల్డ్ హౌస్ అనమాట. మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 18 ఫీట్ రోడ్ వస్తుందండి. సో మనకి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది చాలా దగ్గరకు వస్తుందండి. అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి కేవలం 26 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆక్స్లో. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 26 నుంచి 27, 28, 30 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మీరు ఇక్కడ ఇలానే వాడుకోవచ్చు అండి, కొంచెం రిపేర్ చేయించుకొని లేదంటే పడగొట్టుకొని మంచి బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో మొత్తంగా ఇది 145 గజాలు అనేది 26 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఒక మంచి ఆఫర్ ప్రైస్లోనే సేల్కి వచ్చిందనమాట, అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 30 to 40% వరకు రేట్ అనేది చాలా తక్కువకి సేల్కి వచ్చిందండి. సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి 20 నుంచి 25,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలానే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 70 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది మనకి ఇప్పుడు కేవలం 42 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట అండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఐరన్ యాడ్ సెంటర్లో మనకి గోడం అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మొత్తంగా 471 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ గోడం అనమాట. షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇవి రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి 60 నుంచి 70,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం వాల్యుయేషన్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 3,30,00,000 పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 2,50,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. అలాగే ఈ ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. మంచి కమర్షియల్ ఏరియా అనమాట. సో ఎవరైతే ఓన్గా ఒక బిజినెస్ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మనకి ఆప్షన్లో 2,50,00,000 నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కేఎల్యూ యూనివర్సిటీ దగ్గర మనకి ఎర్రబాలెం విలేజ్
లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 277 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అనమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ఇంతకుముందు ఇది కేఎల్యూ యూనివర్సిటీ స్టూడెంట్స్కి హాస్టల్ లాగా రెంట్స్కి అనేవి ఇచ్చారనమాట అండి. సో నెలకి మనకి సుమారుగా 60 నుంచి 70 వేల దాకా రెంట్స్ వచ్చాయన్నమాట. సో ప్రజెంట్ ఇది బ్యాంకాక్స్లో సీజ్ చేస్తారు కాబట్టి మనం తీసుకున్న తర్వాత మళ్ళీ హాస్టల్ లాగా రన్ చేసుకోవచ్చండి. లేదంటే మనం రెసిడెన్షియల్ పరంగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 1,47,70,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా సేల్కి అనేది వచ్చిందనమాట. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి. సో అప్పుడు మనకి 1,70,00,000 పైన వాల్యూ అనేది పెట్టారనమాట అండి. ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో స్ట్రక్చర్ కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి, అసలు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో 108 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది నార్త్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 24 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి బ్యాంకాక్స్ కాబట్టి ఇంత బంపర్ ఆఫర్ ప్రైస్ అనమాట. కేవలం 59 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది లేదనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తాం. సో మనకి ఆప్షన్లో 59 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది కాంపిటీషన్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి. ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి 136 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి నార్త్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో చూడొచ్చండి, ఎవరైతే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. మనకి 2 సైడ్లు కూడా 30 ఫీట్ రోడ్స్ అనేది వస్తాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి మెయిన్ సెంటర్ అనేది కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట అండి. సో చూడొచ్చు, చాలా బాగుందన్నమాట అండి ఎలివేషన్ అంతా కూడా మనకి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది 79,11,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవెల్లి సెంటర్ వస్తుందండి. దాని తర్వాత నులకపేట ప్రైమ్ లొకేషన్లో 117 గజాల్లో మనకి అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. మంగళగిరి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి. సో సుమారుగా మనకి 7 కిలోమీటర్ దూరం వస్తుంది మంగళగిరి సిటీకి. అలాగే విజయవాడ సిటీకి సుమారుగా 3 కిలోమీటర్ దూరంలో ఉండే నులకపేట ప్రైమ్ లొకేషన్లో సో అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అలాగే ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనేవి వస్తాయన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 30 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. అలాంటిది ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి, అది మనం తీసుకున్న తర్వాత చిన్నగా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్
బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. తక్కువ బడ్జెట్లో మనకి మంచి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి, అలాగే విజయవాడ సిటీకి మరియు మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ హౌస్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా G+2 బిల్డింగ్ అనమాట. సో చూస్తున్నారు కదండి, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట అండి. సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో చూడొచ్చు మీరు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో మొత్తంగా ఇది 119 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చే బిల్డింగ్ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా 24 ఫీట్ రోడ్డు అనేది వస్తుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షట్టర్ లాగా ఇచ్చారనమాట అండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. సో నెలకి మనకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా 50 నుంచి 60 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో ఎవరైతే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 68 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. అప్పుడు సుమారుగా మనకి 85 లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట అండి. ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారనమాట. సో ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో మనకి వేలంపాట్లో 68 లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 70 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్లో. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నచ్చితే వెంటనే కాల్ చేయండి. విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనమాట. అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ అనమాట అండి. సో మంచి రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో మనకి ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అండి. బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 17 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 850 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 25,30,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న మనకి మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే సుమారుగా 35 నుంచి 40 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందనమాట. సో మనకి బ్యాంక్ ఆప్షన్లో 25,30,000 ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది కాంపిటీషన్లు బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి గొల్లపూడిలో 2 BHK ఫ్లాట్స్ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అన్నమాట, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో 136 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ 24 ఫీట్ రోడ్ నుంచి మనకి రెండో ఇల్లు అనేది వస్తుంది అనమాట. సో మనకి లోపల 7 అడుగుల సందుల దారి నుంచి లోపలికైతే వెళ్ళాల్సి వస్తుందండి. సో ఈ హౌస్ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. ఇది మొత్తంగా 136 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన డాబా ఇల్లు అనమాట అండి. సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో చూడొచ్చు, ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట. కేవలం 19 లక్షలకే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో మనకి బందర్ రోడ్కి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. సో పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. మొత్తంగా 136 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అనమాట అండి. సో ఎవరైతే ఒక విలేజ్ నేటివిటీతో హౌస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో 140 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ G+2 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి కొండపల్లి మెయిన్ సెంటర్లో అనేది సేల్కి అనేది వచ్చిందనమాట అండి.
సో ఇక్కడ నుంచి మనకి నేషనల్ హైవే అనేది కేవలం 1/2 కిలోమీటర్ దూరమే అనమాట. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. కమర్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి కమర్షియల్ షటర్స్ లాగా ఇచ్చారనమాట అండి. సో రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి 40 నుంచి 50,000 దాకా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 77 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే మనకి చాలా తక్కువకే బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందండి. కావాలంటే ఇక్కడ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ 22 ప్రాపర్టీస్ అనమాట అండి. బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చాయి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే సేల్గా అనేది వచ్చాయన్నమాట అండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో నచ్చిన వెంటనే కాల్ అనేది చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.